సంఘము నిండాలనంటే సంఘమునకు వెలుపల మన ప్రవర్తన క్వాలిటీ భక్తిని మెయింటైన్ చెయ్యాలి. భక్తిలో మనం సరిగా లేకపోతే మన మాట ఎవడో వినడు. వెరీ సింపుల్. మనం చెప్పే వాక్యం, రండి మా దగ్గర వాక్యం బాగుండదనంటే నీ వాక్యం బాగుంటే నీ ప్రవర్తన బాగోవాలిగా. అడుగుతారా? అడుగుతారు. అందుకే మన జీవితంలో వేరే వారిని మనం సంఘానికి ఆహ్వానించాలంటే వారి ఎదుట మన ప్రవర్తన ఒక వెలుగులా వెలగాలి. మన భక్తి మన ఇంటిలోనూ మన సమాజంలోనూ మన ఉద్యోగ స్థలంలో మనం బాగోకపోతే మనం ఎవరిని ఆహ్వానించినా సంఘానికి ఎవరు కూడా రారు. క్వాలిటీ మెయింటైన్ అవ్వాలి. భక్తిలో ఏమవ్వాలి చెప్పండి? క్వాలిటీ మెయింటైన్ అవ్వాలి. అది దేవునికి ఇష్టం ప్రియులారా. మనం ఎప్పుడైతే క్వాలిటీ భక్తిని బయట మనం ప్రజెంట్ చేస్తామో, అనుక్షణము ఓర్చుకుని సహనంతో సాత్వికంతో ఆత్మ ఫలాలు మనం ఎప్పుడైతే మన జీవితాంతము కూడా వాటిని మనము పెంపొందించుకుంటూ ఫలిస్తూ ముందుకెళ్తామో, మన ప్రవర్తనను బట్టి మనం వారిని పిలవకపోయినా కుటుంబాలుగా సంఘాలుగా ఈ సంఘంలోనికి జతపరచబడతాయి ప్రియమైన దేవుని వారు. అందుకే భక్తిలో ఏం కావాలి చెప్పండి? క్వాలిటీ కావాలి. ప్రవర్తనలో ఏం కావాలి చెప్పండి? క్వాలిటీ రావాలి.